హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఇంతకుముందే మనకి ఎంసీసీ వెబ్సైట్లో ఒక నోటీస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో అదొక్కసారి మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో ఇదేంటంటే ఈ రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో ఆల్ ఇండియా కోటాలో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో, సో ఇన్ కేస్ వాళ్ళు ఆ సీట్ని వద్దు అని అనుకున్నట్లయితే క్యాన్సల్ చేసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అది వచ్చేసి మనకి ఈరోజు 5 o'clock నుంచి 15th రోజు 5 o'clock వరకు టైం ఇచ్చారనమాట మీరు రిజైన్ చేసుకోవడానికి. సో మీరు వెళ్ళి ఎంసీసీ వెబ్సైట్లో లాగిన్ చేసి అక్కడ నుంచి మీరు ఈ రిజిగ్నేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత మీ సీటు క్యాన్సిల్ అయిపోయినట్లు మీకు ఒక రిజైన్ లెటర్ అయితే వస్తుంది. అది తీసుకొని వెళ్ళి మళ్ళీ మీరు కాలేజీలో మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీలో మళ్ళీ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అలా చేయనట్లయితే మళ్ళీ ఆ రిజిగ్నేషన్ అనేది నల్ అండ్ వాయిడ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మీ కండిషన్ ఏంటి అని అంటే, మీరు ఏదైతే అమౌంట్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేశారో అది ఫోర్ఫీచర్ అవుతుందన్నమాట. అంటే మీరు కట్టిన అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ రాదు. యాక్చువల్గా మీరు కట్టిన అమౌంట్ మీకు సీట్ వచ్చి అలాట్ అయినట్లయితే, మీరు జాయిన్ అయినట్లయితే అది రిటర్న్ వస్తుంది. ఒకవేళ మీకు సీట్ రానట్లయితే కూడా రిటర్న్ వస్తుంది కదా. బట్ ఇప్పుడు సీట్ వచ్చి మీరు క్యాన్సిల్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ అమౌంట్ రిటర్న్ రాదు అనమాట. సో అది లాస్ అవుతారు. అది ఒకటి కండిషన్ మాత్రం ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు ఇన్ కేస్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు 15th ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉంది. సో క్యాన్సిల్ చేసుకోవడానికి ఈరోజు ఈవినింగ్ 5 o'clock నుంచి 15th ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉంది. అయితే ఈ సీట్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ రౌండ్లో యాడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు దీంట్లో. సో అయితే దీన్ని బట్టి చూసినట్లయితే మనకి 3rd రౌండ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అని అంటే, కోర్స్ మనకి కట్ ఆఫ్ రెడ్యూస్ చేయాలి ఒకటి. అండ్ ఇప్పుడు ఈ క్యాన్సిలేషన్కి టైం ఇచ్చారు కాబట్టి 15th తర్వాతనే మనకి ఆ అవకాశం ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. 15th తర్వాత మనకి ఈ వేకెంట్ సీట్స్ అన్నీ కూడా ఫైనల్ అవుతాయి. దాంతోపాటు రెడ్యూస్డ్ కట్ ఆఫ్ కూడా మనకి తెలుస్తుంది. ఆ తర్వాతనే మనకి 3rd రౌండ్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఏమైనా మీకు గైడెన్స్, కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్, ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్లు ఏమైనా కావాలి అని అంటే తప్పకుండా మన నంబర్కి కాంటాక్ట్ చేయండి. నంబర్ 9849068590. అండ్ మేనేజ్మెంట్ కోటా లేదనంటే ఎన్ఆర్ఐ కోటా ఈ కట్ ఆఫ్ తగ్గిన తర్వాత మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీకు అన్ని సర్వీసులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి ఎవరికైనా కావాలంటే ఆ సర్వీసెస్ మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నంబరు 9849068590. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి డీటెయిల్స్. థ్యాంక్ యూ.